కాకినాడ జిల్లా రైతుపాలెం ఎంపీయూపీ స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ దాసరి గణేష్, ఉపాధ్యాయులు, పంచాయతీ సర్పంచ్ కొంగనబుల్లి పాల్గొన్నారు. ఈ స్వాతంత్రాన్ని మనంతా ఆనందంగా గడుపుకోవడానికి కారణం కొంతమంది పెద్దలు ప్రాణత్యాగాలు చేసి మనకెంతో ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టి స్వతంత్రంగా బతకమని చెప్పేసి మనకి మహా అద్భుతమైన కార్యక్రమం చేసి మనకి అప్పచెప్పారు. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వెళ్ళవెడలా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని నేను ఆశిస్తూ అందుకే కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ అవకాశం ఇచ్చినది. తర్వాత చెప్పి ఏంటంటే స్కూల్ పరిస్థితి వచ్చి చాలా దైన్యంగా దిగజారిపోయింది. అది ఎందుకు దిగజారిపోయి అంటే గతంలో మన స్కూల్ చూసుకుంటే 150 నుంచి 200 మంది పిల్లలు ఉండేవారు. దీనికి కారణం ఏంటన్నది ఏమి అంత చెక్కడం లేదు. గవర్నమెంట్స్ వస్తే బోర్డు అంత హెచ్చించి ఒక్కో స్కూల్కి 40-50 మ్యాథ్స్ని పెట్టి 40-50 వేలు జీతాలు ఇస్తూ ఇక్కడ పిల్లల్ని స్కూల్లోకి బోర్డు పెట్టి స్కూళ్ళు డెవలప్మెంట్ చేసి మంచి యూనిఫామ్లు ఇచ్చి పిల్లలకి మంచి పుస్తకాలు ఇచ్చి ఎంత చేస్తున్నా సరే గవర్నమెంట్ స్కూల్ దిగజారిపోవడానికి కారణం ఏంటన్నది ఒకసారి మనందరం గ్రహించుకోవాలి. ఇది ఎందుకు గ్రహించుకోవాలని చెప్తున్నానంటే నేను టీచర్లు కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ ఒక పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నాం. ఇవాళ ఒక పిల్లలకు వచ్చి నెలకు వచ్చి మన స్కూల్లో వచ్చు టెక్నిక్గా 15,000 అవుతుంది ఒక